అధ్యాయం 17 కంటిన్యూషన్ అండి. బాబా తనను సేవించే వారికి సాధనలో తగిన సూచనలు ఇచ్చేవారు. సేవకుడు అబ్దుల్లా ఇలా చెప్పాడు. ఖురాను చదివేటప్పుడు కునికిపాట్లు పడవద్దని బాబా చెప్పారు. కొద్దిగా తిను, రుచులకు పోవద్దు, ఒక వంటకం చాలు, ఎక్కువ నిద్రపోవద్దు అన్నారు. నేను ఒక రాత్రి ప్రార్థన చేస్తూ అరచేతుల్లో ముఖముంచుకొని కునుకు తీశాను. అప్పుడు సాయి చంద్రుణ్ణి చూడ యత్నిస్తున్నావా ఏమీ అన్నారు. నేను కొద్దిసేపటికి మళ్ళీ నిద్ర తూగి ఆయన మీద పడ్డాను. ఆయన ప్రేమతో నా పాదాలు తట్టి లేపారు. నేను మరురోజు మధ్యాహ్నం దోసిట్లో నీళ్లు తీసుకున్నప్పుడు అందులో స్పష్టంగా చంద్రబింబం గోచరించి పులకరించిపోయాను. ఆ దర్శనం ప్రసాదించబోతానని ఆయన ముందుగానే చెప్పారు. ఒక్కొక్కసారి ఆయన నన్ను చెడ్డగా తిట్టేవాడు. నన్ను జోగును కొట్టారు కూడా. అది ఆశీర్వచనమే. ఆశ్రితుల భక్తి విశ్వాసాలను బాబా ఎన్నో రీతులు పటిష్టం చేసేవారు. ఆయన అప్పుడప్పుడు భక్తులకు పంచటానికి దుకాణం నుండి మిఠాయి తెప్పించేవారు. ఆ వర్తకుడు 1916లో ఒకరోజు ప్లేగుతో మరణించాడు. శవం ఇంకా అక్కడే ఉంది. బాబా అప్పుడే మిఠాయి తెమ్మని నార్కేను పంపారు. ధైర్యం ఉంటే అలమారాలోని ఈ మిఠాయి తీసుకుపోమని ఆ వర్తకుని భార్య చెప్పింది. అతడు భయపడుతూనే మిఠాయి తీసుకెళ్లాడు. బాబా అదే ప్రసాదంగా పంచి నార్కేతో, అది తింటే చచ్చిపోతావని, ఊరు విడిస్తే బ్రతుకుతావని అనుకుంటున్నావు. అలా ఎన్నటికీ జరగదు. ఎక్కడున్నా సమయం వచ్చినప్పుడు మృత్యువు కొడుతుంది అన్నారు. బాబా ఒక్కొక్కసారి కుష్ఠరోగుల చేత ఊది అందరికీ ఇప్పించేవారు. అయినా ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు. శ్రీమతి మేనేజర్ ఇలా చెప్పింది. వెళ్ళిపోతున్న ఒక రోగిని వెనక్కు పిలిచి అతని మూటలోని పాలకోవా నాకిచ్చారు. ఆయన చర్య ఎవరికీ అర్థం కాలేదు. కానీ సాయి నా అసహ్యం గుర్తించి నాకు నమ్రత, సహనము, సోదరభావం బోధిస్తున్నారని నాకు తెలుసు. ఆయన శక్తి ఆరోగ్య సూత్రాలను అతీతమని గుర్తించాను. ఒకరోజు సీతాఫలాలు అమ్మే మనిషి ఫలాల వెల ఎక్కువ చెప్పింది. సాయి చాలాసేపు బేరమాడి 10 అణాలకు 6 పండ్లు కొన్నారు. ఇంతలో మరొక ఆమె ఆ పండ్లే తెచ్చింది. ఆమెను 6 అణాలకు 10 పండ్లు అమ్మినారు బాబా. ఆమె వెంటనే ఇచ్చింది. పండ్లు ఇమ్మన్నారు బాబా. ఆమె వెంటనే ఇచ్చింది. అప్పుడు సాయి చెరో రూపాయి ఇచ్చి, మొదట వచ్చిన పండ్లకు గిరాకీ ఎక్కువ కనుక 6 పండ్లకు 10 అణాలు, తర్వాత వచ్చిన పండ్లకు విలువ తక్కువ కనుక తక్కువ వెల నిర్ణయించాము. అయినా ఎవరి పుణ్యఫలం వారు పొందారు అన్నారు. పుణ్యసూత్రం ఎలా పనిచేస్తుందో. సాయి అనుగ్రహం ఒక్కొక్కప్పుడు మాటలకు అందని అనుభూతి భక్తులకు లభించేది. నారాయణశ్రం ఇలా చెప్పారు. భక్తుల ఆత్మవిశ్వాసానికి బాబాగారి ప్రత్యక్ష సాన్నిధ్యం అక్కర్లేదు. మసీదులోనే గాక గదిలో కూడా వారి ప్రభావం ఉండేది. అయితే బాబా ప్రసాదించేదంతా స్వీకరించగలవారెవరూ లేరు కాబోలు. ఆయన తర్వాత వారి స్థానానికి ఎవరూ వారసులు కాలేదు. వారి స్పర్శ కోరి కొన్ని చిత్రమైన అనుభవాలు, శక్తులు ప్రసాదించేది. ఒక్కొక్కసారి భక్తుని తలను ఒక ప్రత్యేక రీతిన స్పృశించేవారు. లేక అపవిత్ర భావాలను అణిచివేస్తున్నట్లు భక్తుని శిరస్సుపై గట్టిగా నొక్కేవారు, లేదా పదే పదే తట్టేవారు. అలాగే అలా కాకుంటే భక్తుని శిరస్సు, వెన్ను చిత్రమైన రీతిన నిమిరేవారు. ఒక్కొక్క స్పర్శకు ఒక్కొక్క ప్రభావం ఉంటుంది. ఆయన అదృశ్యంగా కూడా భక్తునితో అద్భుతమైన మార్పు తెచ్చేవారు. నాకు 1914లో షిరిడీ వెళ్ళినప్పుడు ఆయన మౌనంగానే ఈ సృష్టిలోని భేదాలు అసత్యమని, అన్నింటికీ ఆధారమైనదొక్కటే సత్యమన్న అనుభవం ఇచ్చారు. కానీ నాకు అది తెలిసినంతలో ఆయన మాటలో ఎన్నడూ చెప్పలేదు. అదే దక్షిణామూర్తి తత్వమని ఆదిశంకర్లు కీర్తించారు. జనార్దన్ గల్వంకర్ ఇలా రాశారు. సాయి 1917లో ఒకసారి తమ చేయి నా తల మీద ఉంచగానే నాకు చిత్రమైన అనుభూతి కలిగి పరిసరాలలోనే కాక నన్ను నేనే మరిచాను. ఆనాటి నుండి నాకు ఆధ్యాత్మికతపై శ్రద్ధ కలిగింది. అలానే ఒకరోజు కాపర్దేకు సాయి పదే పదే చిలిం అందించారు. అతడా పొగ పీల్చగానే అతడి సందేహాలన్నీ తీరి ఎంతో ఆనందం కలిగింది. చిలింలో సాయి పొగాకు మాత్రమే వేసుకున్నారు సుమా. బాబా సందేశం సమయానికి వచ్చిన సద్గంధాల ద్వారా కూడా భక్తులకు చేరేది. అంబేద్కర్ 7 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నిసార్లు షిరిడీ వెళ్ళినా అవి తొలగలేదు. చివరకు బాబా సన్నిధిలో ప్రాణం విడిస్తే మరుజన్మైనా బాగుండవచ్చని తలచి 1916లో షిరిడీ వెళ్ళాడు. అతడు దీక్షిత్ వాడా వద్ద కూర్చుని ఆలోచిస్తుంటే సగనమేరు నాయక్ అతనికి ఒక పుస్తకం ఇచ్చారు. అది తెరవగానే వచ్చిన ఘట్టం ఇది.
అక్కల్కోట స్వామి భక్తుడొకడు కష్టాలోర్వలేక ఒక బావిలో దూకాడు. స్వామి అతన్ని రక్షించి కర్మ అనుభవించక తప్పదు, ఇలా తప్పుకుంటే మళ్ళీ పుట్టి అనుభవించాలి, దానికి ఆత్మహత్య పాపం తోడవుతుంది, అంతకంటే ఒకసారి అనుభవిస్తే మేలు అన్నారు. తర్వాత అంబేద్కర్ మసీదులో చేరగానే నీవు అక్కల్కోట స్వామి చెప్పిన దాన్నే అనుసరించు అన్నారు బాబా. అలానే ఒకసారి పరమహంస లక్షణాలు సాయి చెప్పాలని తలిచాడు శ్యామ. అతన్ని వెంటనే వెళ్ళి దీక్షిత్ చెబుతున్న పురాణం వినమన్నాడు బాబా. అతడు వెళ్ళేసరికి భాగవతం 11:18లోని పరమహంస లక్షణాలు వివరిస్తున్నారు దీక్షిత్. 1909 సంవత్సరంలో ఒకరోజు మసీదులోనున్న శ్యామారావు మనస్సులో ఒక ప్రశ్న వచ్చింది. బాబా అతన్ని వెంటనే ఒక దేవాలయంలో ఒక భక్తురాలు చదువుతున్న పురాణం వినమన్నారు. అతడు వెళ్ళేసరికి ఆమె చదువుతున్న శ్లోకం అతనికి సమాధానమైంది.